దేవునికి మహిమ కలుగునుగాక. నాకు మైక్ ఇచ్చే ముందు గ్రీటింగ్స్ చెప్పమన్నారు, కానీ నేను కూడా చిన్న సైజు ప్రసంగమే చెప్తా. గ్రీటింగ్స్ చెప్పమని మైక్ ఇచ్చిన ప్రతిసారి ప్రసంగం చేయడం మాకు అలవాటు అయిపోయింది. మీరు ఎన్ని చెప్పినా మేము వినం, అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ ఇంతాక దైవజనులు చెప్తూ దైవజనరాలు దేవుని సన్నిధిలో ఉన్నారు అని చెప్పారు. తప్పకుండా ఉన్నారు. వారు తాను ప్రారంభించిన సంఘాన్ని చూసి వారు ఏం ఆశపడుతున్నారో నేను ఈజీగా ఎక్స్పెక్ట్ చేయగలను. తను ఏ విధంగానైతే తనను తాను సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళారో, నేను కట్టిన నా సంఘము కూడా తమను తాము అదే విధంగా సిద్ధపరచుకొని ప్రభువు రాకడ ఎప్పుడు వచ్చినా ఆయన్ని ఎదుర్కోవడానికి ఏ కల్మషము లేని సంఘముగా నా సంఘము ఉండాలి అని తప్పనిసరిగా తల్లిగారు ఆశపడతా ఉంటారు. హల్లెలూయా. సంఘానికి నేను ఒక్క వాక్యాన్ని చూపించి ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనములో మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము. ఒకే వాక్య భాగంలో ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా ఒకేసారి వార్నింగ్ దైవజనులకు ఉంది, సంఘానికి. దైవజనుడా, నువ్వు సిద్ధంగా ఉండు. నీతో ఉన్న సమూహం అంటే నువ్వు నడిపిస్తూ ఉన్న సంఘాన్ని సిద్ధపరచు. ప్రభు రాకడ అతి సమీపములో ఉంది. రాకడను గురించిన బోధలు ఈ రోజులో కనుమరుగైపోయాయి. ఏ బోధ చూసినా ఆశీర్వాదము, స్వస్థత వగైరా వగైరా ఉంటా ఉన్నాయి తప్ప ప్రభువు రాకడ అతి త్వరలో ఉంది. మనల్ని మనము సిద్ధపాటు కలుగ చేసుకోవాలి, పరిశుద్ధతను సంపాదించుకోవాలి. ఆయన వచ్చినప్పుడు ఆడ పోలిక కూడా అద్భుతమైన పోలిక. నాకు అది భలే నచ్చుతుంది. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెలాగా అంటాం. ఈ లోకానికి సంబంధించిన పెళ్లి కుమార్తె అయితే మొహం మీద ఉండే గుంటలన్నీ కనపడకుండా కవర్ చేసుకుంటుంది. కానీ ఆ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఏ గుంటలను బూడ్చుకొని ఉంటామో అవి మొత్తం బయటకు వచ్చేస్తాయి. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ ద వే దట్ యూ ప్రిపేర్. ఆయనకు కనుమరుగైంది ఏదీ లేదు. కాబట్టి దైవజనులారా, మనము సిద్ధపాటు కలిగి ఉందాము. మనల్ని అనుసరించి నడుస్తూ ఉన్న సంఘానికి మాదిరికరంగా ఉందాము. ప్రభువు రాకడ ఎప్పుడొచ్చినా సరే మన సంఘము వారు, సార్వత్రిక సంఘములో ఉన్న సకల క్రైస్తవులు ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న విశ్వాసులుగా మనము సిద్ధపాటు కలుగజేద్దాం. అదే ఈ లార్డ్స్ గ్రేస్ మినిస్ట్రీస్ సంఘానికి, సంఘ దైవజనుడికి, దైవజనురాలకు కూడా తెలియజేస్తున్నటువంటి ప్రభు యొక్క మాట ఇదే. దైవజనురాలి ఆశ కూడా తప్పనిసరిగా ఇదే. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.